ఏంత లేట్ అయింది? అదా బయట క్రౌడ్ ఎక్కువ ఉంది కొంచెం. ఈరోజు సండే కదా, రెస్టారెంట్ లో క్రౌడ్, ట్రాఫిక్, దానివల్ల ఎందుకు అంత క్రౌడ్? మీరు ఒక్కరే కదా? ఈ రోజు ఫ్రెండ్షిప్ డే, మామూలు రోజు అనుకున్నా ఏంటి, సండే పైగా. మరి ఒక్కరే వెళ్ళారే? ఒక్కరే నాకు చెప్పారు కదా నీకు, వెళ్ళి తినేసి వచ్చేస్తానని చెప్పి, అది కొద్దిగా లేట్ అయ్యి. అవునా? స్వాతి ఫోన్ చేసింది ఈ రోజు ఫ్రెండ్షిప్ డే అని చెప్పి. స్వాతికి ఎందుకు చేసావు నువ్వు? ఫ్రెండ్షిప్ డే కదా, విష్ చేద్దామని చేసా. ఓకే ఓకే. చేస్తే అదే వెంకన్న కూడా మీతో వచ్చాడు అని చెప్పింది. అలా చెప్పిందా? ఆ అదా మర్చిపోయాను చెప్పడం. అదే వెంకీ గారు కనిపించాడు, నేను సేమ్ ఇలాగే ఫ్రెండ్షిప్ డే కదా, పైగా నా బెస్ట్ ఆడు. ముందు నుంచే ప్లాన్ చేసుకున్నారని చెప్పింది. తను ఈ రోజు పొద్దున్నే చెప్పాడంటే ఈ రోజు మేము రెస్టారెంట్ కి వెళ్తున్నాము అని చెప్పి. అలా చెప్పాడా? మీరు అలా చెప్పకూడదు అనుకున్నారా? అదేం లేదే. అవునా? అసలు ఏం జరిగిందంటే, ఏం తినడానికి వెళ్ళారు? అదే చెప్తారు కదా, మసాలా దోశ. యాక్చువల్ స్వాతికి ఫోన్ చేస్తే మీరు వెంకన్న వెళ్ళారని చెప్పింది. అదే ఫ్రెండ్షిప్ డే కదా, నేను ఇంకి వెళ్ళి అలాగా మసాలా దోశ తిని వచ్చాను అంతే. ఇప్పుడే వచ్చారా? క్రౌడ్ ఎక్కువ ఉంది, సండే కదా. అవునా? ఎవరు? ఇంటికి. అదేంటి, నేను జస్ట్ అన్న అలా దిగబెట్టి నేను వచ్చాను. ఇదేంటి బిర్యానీ వాసన వస్తుంది? మసాలా దోశలో కూడా బిర్యానీ మసాలా వేస్తారు కదా, అది వాసన అంతే, అందమించి ఏం లేదు. ఫోన్ ఎందుకు ఇప్పుడు? ఏంటి విజ్జు? మసాలా దోశ అడుగుదామని. ఒక్క నిమిషం. ఏంటి ఆ మాత్రం నమ్మకం లేదా? హలో హలో ఇంకేనా వస్తావా ఇంటికి? చాలాసేపు అదేరా, అదే నేను అడుగుతున్నాను కదా, చాలాసేపు అయిందా? ఈయన ఇప్పుడే వచ్చారు. అదే మసాలా దోశ దగ్గర లేట్ అయిందంట కదా. అదే రా, మనం అదే హోటల్కి వెళ్ళాం కదా. కాదా మరి? బిర్యానీ తిన్నారా? అవునవును, ఫ్రెండ్షిప్ డే అని బయటకు వెళ్ళారా? ఓకే ఓకే, బాగా ఎంజాయ్ చేశారా? అదే ఉంటాను రా. అవునా? ఓకే ఓకే. ఇప్పుడే వచ్చారు ఈయన. ఓకే. ట్రాఫిక్ అంట. ఆడు ఇప్పుడే వచ్చి ఉంటాడు, నేను జస్ట్ అని దిగబెట్టి వచ్చాను. ఒరే కదరా, తను వచ్చి చాలాసేపు అయిందంట. బిర్యానీ తిన్నారా? ఆడు మర్చిపోయాడు. ఒరే మసాలా దోశ